హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. భద్రాచలం బయలుదేరి వెళ్ళామని చెప్పాను కదా, అది ఆర్చి స్టార్టింగ్లో ఆర్చి అయితే ఉందండి. అక్కడి నుంచి గోదావరి నది మించి వెళ్ళాం. గోదావరిలో అయితే ఎక్కడ నీళ్లు లేవు, చాలా తక్కువ. మేము 2015 పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో పుష్కరాలు అవ్వకముందు మేము వెళ్ళాం. అప్పుడు కొంచెం పర్వాలేదు. పుష్కరాల తర్వాత 10 రోజుల లోపల వెళ్ళాం. అప్పుడైతే ఫుల్ ఫ్లోటింగ్ అండి. వాటర్ అయితే ఎలా ఉందంటే విపరీతమైన వాటర్. ఇప్పుడైతే అసలు లేనే లేదు. గోదావరిలో అయితే చాలా తక్కువగా ఉందండి వాటర్ అసలు. ఇలాగ గోదావరి మించి ప్రయాణం చేసి మేము భద్రాచలం లోపలికి ఎంటర్ అయిన తర్వాత సుదర్శన్ రెసిడెన్సీ అని టెంపుల్కి, రాములవారి గుడికి చాలా దగ్గరగా ఉన్న హోటల్లో అయితే మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అది చూపిస్తాను. రూమ్ టూర్ అయితే ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తాను. ఎందుకంటే 2015లో 2 times వెళ్ళాము. అప్పుడు అదే హోటల్లో, సేమ్ హోటల్లో ఉన్నాం. ఈ భద్రాచలం టెంపుల్కి దగ్గరగానే ఉందండి ఈ శ్రీ సుదర్శన్ రెసిడెన్సీ అని. చాలా పర్వాలేదు. ఏంటంటే మిడిల్ క్లాస్ అని కాదు, ఒక రేంజ్లో పర్వాలేదు అని. 2015 నుంచి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది కదా. ఇలా కారిడార్ ఉంది. రూమ్స్ అయితే పర్వాలేదు, మెయింటైన్ చేస్తున్నారు. మా బాబు అయితే వాళ్ళకి 4 మనుషులకి ఇలాగా డబల్ బెడ్, ఒక సింగిల్ బెడ్ రూమ్ అయితే తీసుకున్నాడు. ఇది GSTతో 4000 దాకా పడింది. మాకైతే ఒక డబల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నాం, మేము ఇద్దరమే కాబట్టి. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయండి. అయితే దీని గురించి కొంచెం చెప్పేది ఏంటంటే, ఈ క్యారిడర్లోంచి వెళ్ళేటప్పుడు తెల్లవారిగట్ట నేను తీశాను. శనివారం నాడు పొద్దుట తెల్లవారి 3:30 ఆ టైంకి తీశాను. టెంపుల్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అలాగే మా రూమ్లోంచి ఆ బాల్కనీలోంచి కూడా చాలా బాగా కనిపించింది. ఏంటంటే ఈ లాడ్జ్ ఏంటంటే టెంపుల్కి దగ్గరగా ఉంది. పర్వాలేదు, రూమ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి. అంటే కొంచెం చిన్నవేనండి, చెప్పడానికైతే చిన్నగానే ఉన్నాయి. బాల్కనీలోంచి అయితే టెంపుల్ వ్యూని చూడడానికి చాలా బాగుంటుంది. కార్ పార్కింగ్ అయితే ఎక్కడా లేదండి, మనం బయటే పెట్టుకోవాలి. అయితే వాళ్ళ లాడ్జ్ దగ్గరే పెట్టేసుకున్నాం. రెస్టారెంట్ కూడా ఈ హోటల్లో లేదు, ఎదురుగా ఉందండి రెస్టారెంట్. కానీ ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంది. స్టాఫ్ అయితే పర్వాలేదు, ఓకే అనిపించింది. రెస్టారెంట్లో ఉంటే బాగుండేది అనిపించింది. ఇది నేను ఈ డబల్ బెడ్రూమ్కి, మా రూమ్కి అయితే నేను రూమ్ టూర్లా చేస్తున్నాను. ఇది తెల్లవారు 3 గంటలకండి. ఎందుకంటే సుప్రభాత సేవకి శనివారం నాడు వెళ్ళాం. ఆ ముందు నేను తయారయ్యి అది ఇలాగ వీడియో అయితే తీశాను. ఎందుకంటే ఎవరికైనా కావాలి అనుకుంటే రూమ్కి దగ్గరగా ఈ లాడ్జ్ అయితే పర్వాలేదు. మాలా పెద్దవాళ్ళు ఉంటే నడవడానికి కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి పర్వాలేదు. రూమ్ అయితే కొంచెం నీట్గానే మెయింటైన్ చేశారు, బాత్రూమ్స్ అవి. ఒక రెస్టారెంట్ కూడా ఉండుంటే ఎర్లీ అవర్స్లో టీ కాఫీలకి బాగుండును. కానీ ఆ సందులోనే తమిళియన్స్ ఎవరో పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర మేము టీ కాఫీలు ఇడ్లీ అయితే తీసుకున్నాం. రూమ్ అయితే చిన్నది, బాత్రూమ్ పర్వాలేదు, వేడి నీళ్ళు అయితే వచ్చాయి, ఏసీలు అయితే ఉన్నాయి. అయితే మా బాబు తీసుకున్న రూమ్కి అయితే విండో ఏసీ అయితే ఇచ్చాడు. భద్రాచలంలో వేడి అయితే మొదలైపోయిందండి. హైదరాబాద్లో చలి, వర్షం పడింది, కానీ భద్రాచలం ఫుల్ వేడిగా ఉంది. ఇలాగ చిన్నగా నేను మీకు వీడియో తీసి పెట్టాను. రూమ్ది అయితే. బాత్రూమ్ అయితే నేను ఓపెన్ చేయలేదు. అయితే పర్వాలేదు. ఇది బాల్కనీ. బాల్కనీలోంచి చూస్తే చక్కగా టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది. నైట్ నేను 11, 12 దాకా అలాగే కూర్చొని ఉన్నాను, వచ్చేపోయే జనాలు చూస్తూ. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, లైవ్ కూడా చేశాను. ఇక్కడ బాల్కనీలో కాకుండా బయట బాల్కనీ నుంచి మేము ఫొటోస్ అయితే తీసుకున్నాం, ఫ్యామిలీ ఫొటోస్. అవి కూడా ఇందులో యాడ్ చేస్తాను. రూమ్ టూర్ అయితే నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్నది. మా రూమ్ డబుల్ బెడ్కి 1600 GSTతో 1650 అంత చేశాడు. మా బాబుదైతే 4000 అయింది. కొంచెం రేట్ అయితే ఎక్కువే, కానీ మాలాగా నడవలేని వాళ్ళకి ఇది దగ్గరగా ఉంటే 4 అడుగులు వేస్తే గుడి కాబట్టి ఇంకా మేము కాంప్రమైజ్ అయిపోయి తీసుకున్నాం. కారు కూడా వాళ్ళ ప్రెమిసెస్లోనే మేము కారు పార్కింగ్ చేసుకున్నాం. పక్కనే ఎవరో కర్ణాటక, తమిళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇడ్లీ కాఫీ అవి అయితే తీసుకున్నాం. ఎదురుగా ఆంజనేయ విలాసు రెస్టారెంట్ అని ఉందండి. అందులో అయితే చాలా బాగాలేదు, మాకైతే నచ్చలేదు. ఇడ్లీ, సాంబార్లు, కారం, చాలా విపరీతమైన కారం, పచ్చళ్ళు. అందుకే పక్క స్ట్రీట్లో అయితే మేము ఎవరో కర్ణాటక, తమిళ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ దగ్గర అయితే మేము కాఫీ, వేడివేడిగా కాఫీ ఇచ్చారు కలిపి. అలాగే ఇంట్లో ఫుడ్ తయారు చేసి ఇచ్చారు. మేము తీసుకున్న ఫోటో నేను, మా వారు, అలాగే మనవలతో తీయించుకున్నాం, మా బాబు వాళ్ళు. నచ్చిందా వీడియో? భద్రాచలంలో రూమ్ వీడియో నచ్చితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. గోపూజ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. మరొక కొత్త అంశంతో మీ ముందుకి మీ పార్థ.